అభిమానులందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లో ఒక కథ, మంచి దొంగ. అయితే మరి కథలోకి వెళ్దామా? దీన్ని రచించిన వారు వసుంధర గారండి. అయితే విద్యాధరుడు అనే ఒక అబ్బాయి ఉన్నాడనమాట. అతనికి 10 సంవత్సరాలు ఉంటాయి. అతనికి కవిత్వం అంటే చాలా ఇష్టం. చక్కగా ఎక్కడెక్కడి నుంచో పుస్తకాలు కవిత్వాలు తెచ్చుకొని ఇంకా గొప్పగా చెప్పడం మొదలు పెట్టేసేవాడు అనమాట. ఇలా జరుగుతున్నప్పుడు అక్కడ ఏమైందంటే, ఒకసారి వాళ్ళ ఇంటికి ఒక చుట్టం వచ్చాడు. చుట్టం వచ్చి ఏం చెప్తున్నాడంటే, మీ అబ్బాయిని మంచి గురుకుల పాఠశాల పంపిస్తే అతను ఇంకా గొప్పవాడవుతాడు కదా మరి. నాకు తెలిసిన దండకారణ్యంలో వాణినాథుడు అనే అతను ఉన్నాడు, ఆయన దగ్గర పంపించండి. అతను కవిత్వంతో పాటు రకరకాలుగా అన్ని విద్యలు అతను నేర్పిస్తాడు అని తల్లిదండ్రులకు సలహా చెప్పాడు. అప్పుడు విద్యాధరుడు దండకారణ్యానికి వెళ్ళాడు. అక్కడ గురువుగారి పేరు ఏమిటి? వాణినాథుడు. ఆయన దగ్గర 6 సంవత్సరాలు చదువంతా నేర్చేసుకున్నాడు. అతను ఒకరోజు ఒక వారం రోజుల్లో ఇంటికి వెళ్దాం అనుకుంటుండగా ఏమైందంటే, ఒక దుర్ఘటన జరిగింది. వాణినాథుడు శిష్యులు కొంతమంది విద్యాధరుడితో సహా వాళ్ళు తినడానికి ఏమన్నా కావాలి కదా, కందమూలాలు తెచ్చుకోవడానికి ఆశ్రమం నుంచి అరణ్యాల్లోకి వెళ్ళారు. వాళ్ళు అలా అరణ్యంలో మరికొంత దూరం వెళ్ళేసరికి వాళ్ళకు కొందరు బాటసారులు బాటసారుల్ని దొంగలు దోచుకుంటున్నారు. దొంగలు వాణినాథుడి శిష్యుల్ని చూడగానే భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయారు. శిష్యులు వాళ్ళని అలాగ వెంటబట్టి తమిరారు. తరుతూ వచ్చారనమాట. విద్యాధరుడు కూడా ఒక దొంగను వెంటబడి వెళ్ళాడు. ఆ దొంగ చెట్టు చాటులోకి వెళ్ళి కనపడకుండా పారిపోయాడు. అక్కడ ఏమైందంటే, ఒక విశేషం జరిగింది. విద్యాధరుడు ఆ చెట్టు వెనక్కి వెళ్ళి చూస్తే అక్కడ ఒక ముని తపస్సు చేసుకుంటూ కనిపించాడు. ఈ విద్యాధరుడు ఏమనుకున్నాడంటే, దొంగ ఏమన్నా వేషం మార్చుకుని ఇలా కూర్చున్నాడా అని దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను కనుక్కోలేననుకుంటున్నావా అంటూ గడ్డం గట్టిగా పట్టుకుని లాగాడు. మునికి అసలే తపస్సు చేసుకుంటున్నాడు కదా మునికి కోపం వస్తుంది కదా. మరి మునికి కోపం వస్తే ఏమవుతుంది అక్కడ? ఆయనకి కళ్ళు తెరిచాడు. మూర్ఖుడా, నన్ను దొంగనే అవమానించావా నువ్వు? 1 ఏడాది పాటు రోజుకొక్క నేరమైనా చేస్తే దొంగ బ్రతికి అది అలా చేయకపోతే నువ్వు చదివిన చదువంతా మర్చిపోతావు సుమా అని శపించేశాడు. విద్యాధరుడు ముని కాళ్ళ మీద పడ్డాడు. కానీ మునికి మనసు కరగలేదు. చివరికి అతడు ఆశ్రమాన్ని తిరిగి వెళ్ళి జరిగిందంతా గురువుగారికి చెప్పేసి ఏడ్చేశాడు. వాణినాథుడు శిష్యుని దగ్గర ఓదార్చి, విధిరాతను ఎవరూ తప్పించలేరు నాయనా, జరిగిన దానికి విచారిస్తూ కూర్చుంటే లాభం లేదు. ఏడాది పాటు ఏ నేరం చేయకుండా ఉంటే నీ చదువంతా పోతుంది కదా. నువ్వు ఏం చేస్తావంటే, కాంబోజ్ నగరానికి వెళ్ళు. అక్కడ లెక్కలేనంతమంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళంత సంపద ఉంది ఆ ఊళ్ళో. అయితే న్యాయ మార్గంలో రాదు కదా మరి. నువ్వు వారిళ్లలో దొంగతనం చెయ్యి. 1 ఏడాది పాటు నువ్వు నేరం చేసినా నువ్వు పట్టుబడకూడదు. 1 ఏడాది పాటు దొంగతనం అనే కళ్ళలోకి అన్ని మెరుగులు తెలుసుకో. నీ అనుభవాన్ని ఒక పుస్తకం మీద రాయి. ఎందుకు చేశానో ఏంటో, దొంగతనం చేయడం వల్ల వచ్చే నష్టమేంటో కష్టమేంటో అన్నీ కూడా నువ్వు రాసి అక్కడ పెట్టు అని గురువుగారు చెప్పారు. గురువు చెప్పినట్టుగానే విద్యాధరుడు ఏం చేశారంటే, రోజుకొక పద్ధతిలో మారుస్తూ, రోజుకొక ఇంట్లో దొంగతనం చేస్తూ, ఎక్కడ కూడా ఎవరికి పట్టుబడ్డేవాడు కాదు. రక్షబట్టలు పట్టుకుందాం అనేసరికి పారిపోయేవాడు అనమాట. ఎవరికి దొరికేవాడు కాదు. గురువు సలహాను అనుసరించి విద్యాధరుడు తాను చేసే ప్రతి దొంగతనం గురించి వివరంగా తాళపత్రాల గ్రంథాల మీద రాసుకుని జాగ్రత్త పెట్టేవాడు అనమాట. అతడు శ్రీకరుడు అనే మధ్యతరగతి ఇంట్లో ఉంటున్నాడు అనమాట. పగలంతా వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు, రాత్రి కూడా దొంగతనానికి వెళ్తున్నాడు. అతని పాండిత్యం, అతని కవిత్వాలకి ఇంట్లో వాళ్ళు ఎంతో బాగా మురిసిపోయేవారు అనమాట. ఎవరూ తన మీద అనుమానం రాకుండా తిరుగుతూ, ఎవరికీ తెలియకుండా దొంగతనాలు చేస్తూ రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు. సంవత్సరం ఎప్పుడవుతుందా, ఏం చేద్దామా అనుకుంటున్నాడు అనమాట. అంటే ఏడాది పాటు మునిశాపం వల్ల దొంగతనం చేయవలసి వచ్చింది కదా మరి. అందుకని శ్రీకరుడు 14 ఏళ్ళు వయసులో ఉన్న కుమార్తె ఉంది. ఆమె విద్యాధరుడి కవిత్వం అంటే చాలా ఇష్టం.
అయితే ఒకసారి అతడు ఆమెను రోజంతా కనిపించలేదు. ఏమయ్యాడా వీడు అని అనుకుంది. అది వెతుకుతుంది. అతడు ఉంటున్న ఇంటి లోపలికి వచ్చేసింది. ఇంట్లో విద్యాధరుడు కనపడలేదు. ఒకచోట ఆమెకు కొన్ని తాళపత్ర గ్రంథాలు కనిపించాయి. వాటినన్నిటి తీసి చదివింది. చదువుతుంటే ఆమెకి, ఓహో, నగరంలో అల్లకల్లోలం చేసేది ఈయనేనా అని అనుకుని తెలిసిపోయింది. ఆ తాళపత్రాలు తీసుకుని ఆమె బయటకు వెళ్ళిపోతుండగా హఠాత్తుగా విద్యాధరుడు అక్కడికి వచ్చాడు. జరిగింది ఏమిటో అతనికి అర్థమైపోయింది. ఓహో, ఏం మా ఇంటికి వచ్చిందా, నేను చేసే తప్పులన్నీ కూడా చదివేసిందా ఏమే అనుకున్నాడు. ఇంకా నేను ఈ ఊళ్ళో ఒక్కరోజు తప్ప ఇంకొక ఉండను అన్నాడు. అంతవరకు నా గురించి తెలిసిన రహస్యం ఎవరికి చెప్పద్దే అన్నాడు. అయితే నీకు తెలిసిపోయింది, నేను బతకనివ్వను, ఎవరు చంపారో తెలియని విధంగా నేను హత్య చేసి చంపేస్తానని చెప్పాడు ఆమెతోటి. శ్రీకరుడికి కుమార్తె భయంతో వణికిపోతూ, రేపు నువ్వు ఏ నేరం చేస్తున్నావో నాకు ముందుగా తెలిసి రాసుకున్నావు కదా, అది నేను చదివేశాను, అయినా నీ గురించి ఎవరికి చెప్పను, నన్ను చంపకుండా వదిలిపెట్టే అని బతిమాలింది. విద్యాధరుడు సరేనని ఆమెని విడిచిపెట్టేశాడు. అయితే ఆమె అన్నమాట నిలబెట్టుకోలేదు. జరిగింది తండ్రికి చెప్పింది. తండ్రి నగర రక్షకులను పిలిపించాడు. మన్నాడు విద్యాధరుడు ఏ ఇంట్లో అయితే దొంగతనం చేస్తున్నాడో ముందుగా తెలుసుకుని ఆ రక్షక భటులు వెళ్ళి అతన్ని పట్టుకుని కారాగారంలో వేశారు. ఆ వార్త పెద్ద సంచలనం జరిగింది. ఏమిటి దొంగంట అని విద్యాధరుడిపై బహిరంగ విచారణ జరిపిస్తే అప్పుడు అతను తన కథను చెప్పుకున్నాడు. అంతా విన్న నగరపాలకుడు, నీ కథ నమ్మేలా లేదు, అయినప్పటికీ నువ్వని మణినాథుడి దగ్గరికి దూతను పంపించి నిజం తెలుసుకోగలను. కానీ నాకు కొన్ని సందేహాలున్నాయి. నువ్వు పండితుడివి, గురువు నీకు వరం ఇచ్చినంత మాత్రాన ఈ నేరాలు ఏ కంటా పడకుండా ఉండగలనని ఎలా నమ్మావు? ఒకవేళ నమ్మిన చివరి నేరం పట్టుబడడం వల్ల ఆ వరం ఎలాగా కాకుండా పోయింది కదా అన్నాడు. నేను నా నేరాలను పశ్చాత్తాపంతో వరాలతో చేసుకోదలిచాను. అందుకే ప్రతి దొంగతనం వివరాలు రాసుకున్నాను. నా దొంగతనం వల్ల రోజువారీ అవసరాల్లో ఏ ఇబ్బంది కలగని వాళ్ళని దోచుకున్నాను. ఆ డబ్బంతా నా దగ్గర జాగ్రత్తగా దాచాను. శాపానికి భయపడి మాత్రమే నేను దొంగతనం చేశాను కాబట్టి శాపకాలం పూర్తి కాగానే ఎవరి డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తాను. ఈ విధంగా నా నేరాలకి పశ్చాత్తాపం చేసుకుంటాను. ఇది నా నమ్మకం అన్నాడు విద్యాధరుడు. దానికి నగరపాలకుడు చిన్నగా నవ్వి, నీ నమ్మకము శ్రీకరుడి కుమార్తెని నమ్మినప్పుడే దెబ్బతింది. నిజంగా శాపానికి భయపడిన వాడైతే ఆమెని చంపుండేవాడు. అలా చేయకపోవడం వల్ల నేను నీ కథను నమ్మలేకపోతున్నాను అన్నాడు. అప్పుడు విద్యాధరుడు రెండు చేతులు జోడించి, అయ్యా, నేను చెప్పేది కాస్త శ్రద్ధగా వినండి. నేనొక్కడైనే దొంగతనం చేసినా తిరిగి ఇవ్వగలిగిందే తీసుకున్నాను. శ్రీకరుడు కుమార్తె ప్రాణాలు తీస్తే అది తిరిగి ఇవ్వడం సాధ్యం కాదు కదా. మరి అయితే ఆమెను బెదిరించాను తప్ప చంపలేదు కదా. ఆమెను చంపకపోవడం వల్ల ఈ ఏడాది శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందే. నాకు శాపం తగిలి పావన్న అయిపోతానని తెలిసినా నేను ఆ పని చేయలేదు అన్నాడు. ఆ సంగతి నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నాడు నగరపాలకుడు. అయితే వినండి, దొంగల్లో మంచి దొంగలు ఉంటారు. వాళ్ళు గత్యంతరం లేకే దొంగతనాలు చేస్తారు. ఏమాత్రం వీలు పడినా వాళ్ళు దోచింది తిరిగి ఇవ్వాలనుకుంటారు. తిరిగి ఇవ్వలేని వాళ్ళు ముట్టుకోరు. నేను మునిశాపం తగిలడం వల్ల మంచి దొంగనం, మరి కొందరు పేదరికం శాపం వల్ల మంచి దొంగలు ఉంటారు. అలాంటి వారిలో మంచి మార్పు తీసుకురావడానికి, అలాంటి వారికి సాయపడమని ప్రబోధించడానికి నా కథ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది నా నమ్మకం అన్నాడు విద్యాధరుడు. ఆ మాటలకు న్యాయ విచారణ ప్రజలకు కరకరధ్వనాలు చేశారు. అందరూ కూడా చప్పట్లు కొట్టారనమాట. చాలా చక్కగా చెప్పావయ్యా నువ్వు అని. నగరపాలకుడు విద్యాధరుని విడిచిపెట్టడమే కాక అతని ఘన సన్మానం కూడా చేశారు. దొంగతనం చేయడంలో తన అనుభవాలను తెలియజేస్తూ విద్యాధరుడు రాసిన పుస్తకాన్ని అధికారులు రక్షభటులు చదవడంతో దొంగతనాలు తగ్గిపోయినాయి. ఆ రాజ్యంలో దొంగతనాలు బాగా తగ్గాయన్నమాట. అంటే అతను ఏ పరిస్థితుల్లో దొంగతనం చేయవలసి వచ్చింది, ఎలా చేయవలసి వచ్చిందని పుస్తక రూపంలో రాశాడనమాట.
అలా చేయడం వల్ల అందరూ విని అయ్యో ఇలా జరిగిందా అని చెప్పేసి అతనికి చక్కగా దొంగలలో మార్పు రావడానికి అవకాశం వచ్చింది. మరొక కథ చెప్పుకుందామా అయితేని. మరొక కథ పేరు మొండికత్తి మనగాడు. దీన్ని రచించిన వారు శివనాగేశ్వరరావు గారండి. పూర్వము కోసల రాజ్యంలో బదరీనాథుడు అనే పేదవాడు ఉన్నాడు. వాడికి దాపులున్న అడవిలోకి వెళ్ళి వైద్యులు మందులు తయారు చేయడానికి పనికొచ్చే ఆకుల్ని, వేళ్ళని, వనమూలికలను తీసుకొచ్చి అమ్మి కుటుంబ పోషణ చేస్తున్నాడు. అయితే వాడికి మురారి అనే కొడుకున్నాడు. వాడిని బాగా చదివించాలి అని బదరీనాథుడికి ఆశ ఉందన్నమాట. అయితే ఆ ఉన్న గ్రామంలో పాఠశాల నడిపే పండితుడు వాడిని పాఠశాలలో చేర్చుకోవడానికి ఒప్పుకోలేదు. కూలీనాలి చేసుకుని పొట్ట పోసుకునే వాళ్ళకి పిల్లలకి చదువులు అవ్వదు అని అతని నమ్మకం. బదరీనాథుడు కొడుకుని చదివించలేకపోయినందుకు దిగులు పెట్టుకున్నాడు. కాలం అలా గడిచిపోయింది. మురారికి 20 ఏళ్ళు వచ్చేసాయి. బదరీనాథుడు ముసలివాడైపోయాడు. కుటుంబ భాషణ భారం అంతా మురారి మీదే పడింది. మురారి తండ్రిలాగే రోజు అడవికి వెళ్ళి వనమూలికలు తెచ్చి అవి అమ్మగా వచ్చిన డబ్బులతోటి కుటుంబ పోషణ చేస్తున్నాడు. క్రమంగా బదరీనాథుడు ఆరోగ్యం చెడిపోయింది. కన్ను మూసే సమయానికి మురారిని పిలిచి, నాయనా, ఎంతకాలంగానో రహస్యంగా ఉంచిన ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నాను. నేను అడవిలో తపస్సు చేసుకునే ఒక మునికి చాలా కాలం సేవలు చేశాను. ఆయన ఇక్కడ తపస్సు చాలని హిమాలయాలకు వెళ్ళిపోయాడు. నాకు మొండికత్తిని బహుమానంగా ఇచ్చాడు. ఆ వింత బహుమతి నేను ఆశ్చర్యపోతుండగా ఆయన నవ్వి, ఆశ్చర్యపడకు, నేను ఈ అడవిలోకి తపస్సు చేసుకోవడానికి వచ్చినప్పుడు అందరిలాగే సామాన్యున్నే. విషసర్పాలు, క్రూరముగాలు రక్షణగా కాను వెంట ఈ కత్తిని తెచ్చుకున్నాను. ఆదిలో నాలో అంతగా తపశక్తులు లేని రోజుల్లో ఈ కత్తి ద్వారానే క్రూరమృగాలన్నింటినీ కూడా చంపి నేను నా రక్షణ చేసుకున్నాను. ఒకనాడు రాక్షసుడు ఒకడు వస్తూ నా మీదకి వచ్చాడు. నేను కత్తిని వాడి తలకి గురి పెట్టాను. వాడు దెబ్బ తప్పుకునే ప్రయత్నంలో వెనుకడుగుపోయి వెలకలా పడ్డాడు. అప్పుడు అందులో ఉన్న వాడి కుడికాలి మీద గట్టిగా కొట్టాను. కత్తి సగానికి విరిగిపోయింది. రాక్షసుడు మాత్రం గొగ్గోలు పడుతూ అడవిలోకి పారిపోయాడు. ఈ మొండుకత్తికి ఇంత చరిత్ర ఉంది. జాతకరీత్యా నీకు ఇది ఉపయోగించదు, కానీ నీ సంతానానికి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది అని చెప్పాడు. నాయన, ముని మాట తిరుగుండదు అంటూ మురారికి మొండికత్తి ఇచ్చి మరుక్షణమే అతను చనిపోయాడు. మురారి తండ్రి ఇచ్చిన మొండికత్తిని ఒక చేతు పెట్టుకొని నడుముకు కట్టుకొని తిరుగుతున్నాడు. వాడి దగ్గర ఉన్నది మొండికత్తి అని తెలిసి గ్రామస్తులు వాడిని మొండికత్తి మనగాడు అంటూ హేళన చేయడం మొదలుపెట్టారు. ఇలా సంవత్సరం గడిచిపోయింది. తండ్రిలాగే మురారి అడవికి వెళ్ళి మూలికలు అవి తెచ్చి అమ్మి తల్లిని చూసుకుంటున్నాడు. ఒకనాడు వాడి తల్లితో, అమ్మ, ఎంతో మహత్తు గల ఈ మొండికత్తి ఈనాటి వరకు ఒక చిన్న వెత్తి మేలు కూడా చేయలేదు. చూడబోతే ఈ గ్రామంలో మనకి అచ్చిరానట్టుంది. నేను వేరే ప్రాంతానికి వెళ్ళి డబ్బు సంపాదించడానికి నువ్వు కొన్నాళ్ళ పాటు మావయ్య గారింటికి వెళ్ళు అన్నాడు. అందుకు తల్లి సరే అంది. వాడు ఆమెను పక్క గ్రామంలో ఉన్న మేనమామ ఇంటికి వదిలి ఆమె ఇచ్చిన రొట్టె ముక్కలు సంచిలో వేసుకుని మొండికత్తితో అడవిలోకి ప్రవేశించాడు. మురారి అడవిలో కొంత దూరం వెళ్ళేసరికి భుజాన వేలాడుతున్న సంచి రొట్టెలున్నాయని పసిగట్టిన కోతులు గంప ఒకటి కిచకిచమంటూ వాడిని చుట్టుముట్టేసింది. వాడు కోతులు తరుము కట్టడానికి అక్కడ చేరిన చిన్న చిన్న రాళ్ళని తీసుకుని వాటి మీదకి ఇసిరాడు. కోతులు చెల్లాచెదరే పారిపోయినాయి. వాడి ఇంటికి ఇలాంటి ప్రమాదం మళ్ళీ రావస్తుందని అనుకుని కొన్ని రాళ్ళను సంచిలో వేసుకుని ముందుగా కదిలాడు. మిట్ట మధ్యాహ్నం వేళ వాడొక కొలం చేరి అక్కడ ఉన్న ఒక చెట్టు నీడలో కూర్చుని రొట్టెలు తింటున్నాడు. ఆ సమయంలో చెట్టు చాటు నుంచి ఒక పెద్ద నవ్వు వినిపించింది. మురారి ఆశ్చర్యపోతూ అటుకేసి చూశాడు. తన కేసి వస్తున్న రాక్షసుడు కనిపించాడు. వాడిని చూస్తూనే మురారికి వణుకు పుట్టేసింది. కానీ అంతలోనే రాక్షసుడు భుజం మీద ఉన్న ఓడల కర్రలను కుడికాలు నేల ఆనకుండా ఊగిసలాడడం కనపడింది. ఆహా, వాడే వీడు అని ధైర్యం తెచ్చుకున్నాడు మురారి. రాక్షసుడు మురారి దగ్గరకు వస్తుండగానే ఆశ్చర్యం. ఒక మహారాక్షసుడికి మాధవునికి ఒకే సమయంలో ఆకలి అన్నాడు వికవిక నవ్వుతూ. ఆ మాటలకు మురారి ఏమాత్రం కంగారు పడకుండా వెదకబోయిన రాక్షసుడు ఎదురుగా రావడం అంటే ఇదే అన్నమాట. ఆహా, మహాముని ఆజ్ఞ చిటికలోనే సిద్ధించిందిలే అంటూ వరలో నుంచి మొండికత్తిని చురున లాగాడు.
మొండికత్తిని చూస్తూనే రాక్షసుడు గాయపడిన ఏనుగులాగా కర్ణ కఠోరంగా గట్టిగా అరిచి, నేను చేసిన తప్పుని క్షమించమని ఆ మహామునిని చెప్పు, ఇంతకు నువ్వెవరు నాకు తెలీదు అన్నాడు పారిపోయేందుకు వెనక తిరిగి. మురారి చప్పున వాడి ఊతల కర్రను లాక్కుని వాడు కుంటుతూ బోర్లా పడగానే వాడి వీపు మీద కాలేసి, నేను మొండికత్తి మనగాన్ని మహామునినే మింగజూపిన నిన్ను ప్రాణాలతో వదలను. ఈ మొండికత్తి ముందు కాళ్ళు నరకమంటావా లేక మెడక నరకమంటావా అని అన్నాడు కోపంగా. రాక్షసుడు భయంతో కంగారు పడిపోతూ కంపించిపోతూ, ఓ మొండికత్తి మహావీరా, ఈ రెండిట్లో నువ్వు చేసినా నేను చచ్చిపోయేవాడి కిందే లెక్క. అడుగు, ఎలాంటి సాయమన్నా చేస్తాను. నేను రాక్షసుని కనుక కుంటి కాలుతో వేగంగా నడవలేకపోయినా గాలిలో ఎగరగలను, నీటిలో ఎదగలను అన్నాడు. ఆ వెంటనే మురారి ఒక ఆలోచన వచ్చింది. దూరంగా కనపడే అడవులు కొండలు వెనుక మహారాజ్యం ఉన్నదని, దాని రాజు సాహసికమైన కుర్రాళ్ళకి సైన్యాల్లో ఉద్యోగాలు ఇచ్చి మంచి జీతాలు ఇస్తారని విన్నాను. అందువల్ల వాడు రాక్షసులతో నన్ను అడవుల్లోకి కొండల్లోకి దాటించి అవతల ఉన్న రాజ్యానికి నన్ను తీసుకెళ్ళు అంటూ వాడి వీపు మీద కూర్చున్నాడు. రాక్షసుడు హూ అంటూ గాలిలో లేచాడు. వాడికి మనసులో ఎలాగైనా ఆ మొండకత్తి మనగాని చంపేయాలని దురాశ వచ్చింది. ఆ కారణంగా వాడు చెట్టు మీద ఎగురుతూ కొంత దూరం పోయి కొండలను సమీపిస్తూ హఠాత్తుగా గాలిలో పల్టీ కొట్టాడు. మురారి గుబురుగా ఉన్న ఒక చెట్టు మీద పడి దాని కొమ్మ నుంచి ఎలాంటి హాని జరగకుండా నేలకు దిగాడు. అక్కడ ఒక దొంగల ముఠ గుమ్మగూడు ఉంది. వాళ్ళు 5. వాళ్ళ ముందు విలువైన బట్టలు ధరించిన ఒక యువకుడు ఉన్నాడు. వాడి చేతుల్లో తాళ్లతో కట్టుబడి ఉన్నాయి. చెట్టు కొమ్మలోని హఠాత్తుగా తమ ముందు ప్రత్యక్షమైన మురారిని చూసి దొంగలు ఆశ్చర్యపోయారు. మురారి వాళ్ళతో ఏదో అనుభవంతలో దొంగల్లో ఒకడు, భయం లేదు, వీడు మామూలు మనిషే అన్నాడు. ఆ వెంటనే దొంగల నాయకుడు కోపంగా, సంగతి తెలుస్తూనే ఉంది, నువ్వు అతి తెలివి చూపించుకు, ముందు వీడి దగ్గర డబ్బు ఏమైనా ఉన్నాయో చూడండి అన్నాడు. దొంగల్లో ఒకడు మురారి బట్టల్ని సంచిని వెతికాడు. వాడికి సంచిలో ఉన్న చిన్న రాళ్ళు మాత్రమే కనిపించాయి. ఆ సంగతి వాడు చెప్పేసరికి, వీడెవడో వెర్రిబాగులవాడు ఉంటాడు అని దొంగలు గొల్లుమంటూ నవ్వారు. ఎంత వెర్రిబాగులవాడైనా కత్తిని నడుముకు కట్టుకుని తిరగగలడా అన్న అనుమానం కలిగింది దొంగల నాయకుడికి. వాడు మురారితో, మాకు బందీగా చిక్కిన ఇతడు కొండల అవతల రాజ్యపు రాకుమారుడు. 1 గంట ముందే మేము కత్తులు ఈటలు పక్కన పెట్టి భోజనాలు చేస్తుండగా హఠాత్తుగా మా మీద దాడి చేశాడు. అతడి వెంట వేటకు వచ్చిన భటులు ఉండవచ్చని మేము పారిపోసాగాం. అయినా మమ్మల్ని ఒంటరిగా వెన్నంటి వచ్చి మాలో ఒకరిని చంపాడు. కత్తి విరిగిపోయింది. చుట్టుముట్టి బందీగా పట్టుకున్నాం. ఏది నీ కత్తి టివ్వు, ముందు ఇతగాడి తల నరికి తర్వాత నీకు సంగతి చెప్తాను అన్నాడు. అలాగా, నా శక్తి ఏమిటో తెలియక నువ్వు మూర్ఖంగా మాట్లాడుతున్నావు. ఇంతకుముందే ఇలాంటి బందిపోట్లు కొందరిని రాళ్ళ సంచితో బట్టి హతమార్చాను అన్నాడు. మురారి అలా చెప్పాడు. ఇది విని దొంగల నాయకుడు హేళనగా నవ్వి, రాళ్ళుగా మార్చావు సరే, వాటి సంచిలో వేసుకుని తిరగడం ఎందుకు అన్నాడు. మీలాంటి వాళ్ళను రాళ్ళుగా మార్చేశాక నొప్పు అంటూ తెలియదు కదా, అందుకే ఈ రాళ్లను నా గుహకు తీసుకెళ్ళిపోయి మంత్రాల బాణలో వేసి ఉడికిస్తాను. అప్పుడు వీళ్ళు క్షణక్షణం నరకం అనుభవిస్తారు అన్నాడు పళ్ళు కొరుకుతూ మురారి. ఆ మాటల్లో దొంగలకు భయం పట్టుకుంది. అది తెలిసిన మురారి, నేను మహామాంత్రికుడని మీ మట్టి బుర్రలకు అర్థమైందా? ఇక కత్తి సంగత, ఇది నిరాయుధులను చంపడానికి ఉపయోగపడలేదు అంటూ ఏదో మంత్రం చదువుతున్నవాడిలా నటించి, ఇప్పుడు ఈ మొండి కత్తిగా మార్చేశాను అని వరలోంచి కత్తి తీసి చూపించాడు. అది చూస్తేనే 5 దొంగలు మాంత్రికుడు మాంత్రికుడు అని కేకలు పెట్టారు. అక్కడి నుంచి తిరగకుండా పారిపోయారు. మురారి రాజకుమారి చేతులు కట్లిప్పి, వాళ్ళని ఆ బందిపోట్ల నుంచి కాపాడగలనని నేను అనుకోలేదు, అంతా ఈ మహాముని కరుణ అన్నాడు. రాజకుమారి చిరునవ్వుతో, ఆ మహాముని కరుణ నేను ఎరగాను, కానీ నీ తెగువ తెలివితేటలతో నీ సమయస్ఫూర్తితో నన్ను కాపాడావు. ఈ క్షణం నుంచే నువ్వు నా ప్రాణమిత్రుడివి. రాజప్రసాదం వెళ్ళగానే నేను నీకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను. తర్వాత నీకు శిక్షణకులైన వాళ్ళ చేత సైనిక శిక్షణలో ఇప్పిస్తాను. నా తండ్రి గారి పాలనలో కాకపోయినా నా పాలనలో అయినా నువ్వు తప్పకుండా ప్రధాన సేనాని అవుతావు. ఇది నా దృఢ విశ్వాసం అన్నాడు.
రాజకుమారుడి మాటలకు ఎంతో సంతోషించి మురారి తన మనసులోని మునిదీవెన కన్నతండ్రి కోరిక ఆశీస్సులు వృధా కావు అని అనుకున్నాడనమాట. విన్నారా మరి? రెండు కథలోనూ తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి.